మొక్కలే జీవనాధారమని, కాలుష్యం లేని జీవితమే సంతోషమైన జీవితమని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అన్నారు. శనివారం కర్నూలు మండల పరిధిలోని ఓల్చాల గ్రామంలో డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ప్రపంచ విప్లవకారుడు చెగువేరా 97వ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమానికి హాజరైన డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడుతూ మొక్కలే జీవనాధారమని, కాలుష్యం లేని జీవితం గడపడమే సంతోషమైన జీవితం అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన గ్రామ కమిటీని అభినందించారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలినిచ్చే ప్రకృతిని ఏర్పాటు కృషి చేయాలన్నారు. ప్రపంచ విప్లవకారుడు చెగువేరా ఫ్యాషన్ కి మోడల్ కి సంబంధించిన వ్యక్తి కాదని, ప్రపంచ మానవతావాది అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఎవరికి అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండమన్న గొప్ప సందేశం ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు అబ్దుల్లా, మండల కార్యదర్శి ప్రకాష్, గ్రామ కార్యదర్శి కిషన్, మండల నాయకులు అజ్జి, గ్రామ నాయకులు సుధాకర్, విశ్వనాథ్, హరి, నాయకులు మహేష్, వేణు, రవి, నబీ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విప్లవకారుడు యూత్ ఐకాన్ చెగువేరా గారి 97వ జయంతి సందర్భంగా ఉల్చాల డివైఎఫ్ఐ గ్రామ కమిటీ మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి పిలిపించింది. వారిని ముందుగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి పిలిపించినందుకు నేను అభినందిస్తున్నాను. చెగువేరా అనేటువంటి వ్యక్తి మోడల్కు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక ఫ్యాషన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ప్రపంచ మానవతావాది అనేటువంటి విషయాన్ని యూత్ అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అనేటువంటిది నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి నాయకుడు చెగువేరా గారు. ప్రతి విషయానికి చూసి చెల్లించిపోతున్నావా, అయితే నీవే నా మిత్రుడిపైన పనిచేయాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, లేదంటే ఇజ్రాయెల్, పాలస్తీనా కావచ్చు, ఇరాక్ లాంటి అనేక ప్రాంతాల్లోన యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి చెగువేరా గారు అనేటువంటి విషయాన్ని యువత అందరూ కూడా గమనించాలా. అట్లాగే ఈరోజు పాకిస్తాన్ అని చెప్పేసి, చైనా అని చెప్పేసి, రాయలసీమ అని చెప్పేసి, తర్వాత తెలంగాణ అని చెప్పేసి ఇట్లా రకరకాల ప్రాంతాల పేరు చెప్పి రాజకీయం చేసేటువంటి పరిస్థితి కూడా మన దేశంలో ఉంది. ఆ ప్రాంతీయ విభేదానికి వ్యతిరేకంగా కూడా యువత అందరూ కూడా పోరాడాలని చెప్పేసి మేము పిలిపిస్తున్నాం. అట్లాగే మతం పేరుతో, కులం పేరుతో ఎవరైతే రాజకీయం చేయదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడైతేనే మనం చెగువేరా గారికి నిజంగా నివాళులర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. యూత్ అనేటువంటి వాళ్ళు ఈరోజు ఉపాధి లేక, ఉద్యోగం లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఈ ఉద్యోగాలు, ఉపాధి కోసము ప్రభుత్వాలు చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి చెగువేరా గారిని స్ఫూర్తిగా తీసుకుని మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి పిలిపిస్తున్నాం. దానికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ అట్లాగే దేశవ్యాప్తంగా జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు డివైఎఫ్ఐ అండదండలుగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు రాఘవేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్, కర్నూలు.